రాయలసీమని రాయలేని సీమని ఈరోజు రక్తాల సీమగా చేశారు. బాధగా ఉంది. రాయలసీమకు పోతే, రాయలసీమకు వెళ్తే ఒక్కొక్క ఇలాంటి యువత ఈ పులివెందుల కుటుంబానికి బంధనాలు తెంచుకొని బయటికి రావాలి, ఎవరైనా వచ్చి విడిపిస్తారా అని చెప్పి ఒక్కొక్కళ్ళు బలంగా కొట్టుకుంటున్నారు రాయలసీమ యువత. రాజకీయాలంటే కేవలం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు లేదంటే చంద్రబాబు గారి కుటుంబీకులు తప్ప ఇంకెవరికి రాజకీయం చేయకూడదా? మేము మారుస్తాం, కొత్త తరం తెస్తాం, పాత కోటలు బద్దలు కొట్టి తీరుతాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసి తీరుతాం. వైసీపీ తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఘాటను ఎందుకు కట్టేస్తారని. అని మళ్ళీ 2014లో ఇదే కైకలూరుకి వచ్చి భారతీయ జనతా పార్టీ అలయన్స్ అని చెప్పి ఇక్కడికి వస్తే మీరు ఇంతమంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ద్వారా కైకలూరు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజున మాట ఇచ్చారు. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద భారతీయ జనతా పార్టీ వెనక్కి వెళ్లిపోయింది. దానిని మీరు మాట మార్చి తెలుగుదేశం మీరు వాళ్ళకి సహాయం చేశారు. 10 సార్లు మాటలు మార్చి మొదటి రోజు నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతుంది ఒక్క జనసేన. ఈ రోజున బయటకు వచ్చి ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నామంటే నేను మార్పు రావాలి రాజకీయాలను కోరుకున్నాను. ఓట్ల సమయంలో నాయకులు వచ్చి తిరిగి వెళ్ళిపోయే వ్యక్తులు కాదు, మీ కంటి మీద మీ ఇంటి ముందు మీ గుమ్మం ముందు ఉండే నాయకులు, పివి రావు గారు లాంటి నాయకులు బలంగా మన కైకలూరులో ఉండాలి. మార్పు ఒక రోజున రాదు. నేను 20 సంవత్సరాలుగా నేను ఒక ఐపీఎస్ చదివిన ఆఫీసర్ ఉంటే ఎగ్జామ్లు రాయాలి, ఎంట్రన్స్ టెస్టులు పాస్ అవ్వాలి. కానీ ఒక రాజకీయ నాయకులకి ఎంట్రన్స్ టెస్టులు ఉండవు, అనుభవంతో పర్లేదు. ఒక 1000 కోట్లు 100 కోట్లు వాళ్ళు ఎంపీలు అయిపోతారు, ఎమ్మెల్యేలు అయిపోతారు, ప్రజాదరణ అవసరం లేదు. నేను దానికి చర్మాంకం పలకపోతున్నాను. జనసేన యువతరానికి ఆశలకి 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల ఒక కుటుంబానికి మీ బ్యాంకులో ఖాతాలో ఫస్ట్